అడుగుతున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీటికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు, మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ అమ్మగారింటికి పోయినా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా, లేకపోతే మేళ్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి, మేళ్ల చెరువు తిరునాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో 1 పైసా అడుగుతున్నారా? అక్క, ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కితే 1 రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినా, రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి, బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న
బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడో చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతోని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటే బడుగు బలైన వర్గాల బిడ్డలు, దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు చదువుకోవడానికి 20,000 కోట్ల రూపాయలతోని 100 పాఠశాలల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు మిత్రులారా? ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందే లక్ష్మారెడ్డి అన్నాడు, అన్నా 3,500 ఇచ్చారు, అవి సరిపోతలేవు, మా మిర్యాలగూడకి ఇంకా కావాలి, నువ్వు ఇయ్యాలని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు కట్టించినాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2,000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ పేదలు ఇల్లు కట్టుకుంటారు. అందుకే లక్ష్మారెడ్డి ఇంకో 3,000 కావాలి మాకు మా మిర్యాలగూడానికి అని అడుగుతున్నాడు. ఒక లక్ష్మారెడ్డి కాదు, ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు, అన్నా ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కానీ మాకు ఒక 3-4 వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి, పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగుతారు. అందుకే మిర్యాలగూడ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఏప్రిల్లో నూతన బడ్జెట్లో మళ్ళీ లక్షలాది